అయ్యే వరకు హీరోయిన్లు ఎవరనేది క్లారిటీ రావటం లేదు ఆడియన్స్ కి. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ఉంటుంది, తీరా రిలీజ్ అయ్యే టైంకి హీరోకి జంటగా మరో హీరోయిన్ కనిపిస్తుంది. అలా ఒకరి సినిమాలు మరొకరు కొట్టేసిన హీరోయిన్లు ఎవరు? హీరోయిన్లు మారిపోతున్నారు. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఒకరిని అనౌన్స్ చేస్తే రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్ ముందుకు మరొకరొస్తున్నారు. పాపం అలా మరోసారి మిస్ చేసుకుంది పూజా హెగ్డే. తమిళ్ హీరో ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తీరా పూజా ప్లేస్లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు వచ్చేసింది. మొన్న మధ్య హీరోయిన్ ని మార్చిన మరో సినిమా లెనిన్. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా టైం తీసుకుని చేస్తున్న లెనిన్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు. అంతేకాదు టీజర్ కట్ లో లాస్ట్ కి శ్రీలీల సీన్ కూడా యాడ్ చేశారు. కానీ తీరా ఇప్పుడు షూటింగ్ టైంకి వచ్చేసరికి శ్రీలీలకి మిగతా కమిట్మెంట్స్ ఎక్కువ ఉండడంతో కాల్ షీట్స్ ఇబ్బంది వచ్చింది. దాంతో శ్రీలీల ప్లేస్లోకి భాగ్యశ్రీ వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలీల సినిమా మిస్ అవ్వడం ఒకసారి కాదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ మూవీ కింగ్డమ్ కి సంబంధించి కూడా శ్రీలీలని రీప్లేస్ చేసింది టీం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న కింగ్డమ్ కి ఫస్ట్ శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే సీన్ లోకి వచ్చేసింది. శ్రీలీల సినిమాలు మిస్ చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు వేరే హీరోయిన్ల సినిమాలలో రీప్లేస్ అయ్యే సూపర్ ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఆల్రెడీ మహేష్ బాబు గుంటూరు కారంలో పూజా హెగ్డేని రీప్లేస్ చేసిన శ్రీలీల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా దక్కించుకుంది. ఈ సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డేని అనుకున్న టీం తర్వాత శ్రీలీలని రీప్లేస్ చేసింది. శృతి హాసన్ సినిమా కూడా వేరే హీరోయిన్ కి వెళ్ళింది. అడవిశేష్ హీరోగా రివెంజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్నారు. షూట్ కూడా చేశారు. కానీ శేష్ కి శృతికి సింక్ అవ్వకపోవడంతో ఆ ప్లేస్ కి మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్ అయింది. నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా కూడా ఫస్ట్ హీరోయిన్ వేరే అయితే తీరా టీజర్ లో ఆడియన్స్ కి కనిపించింది మరో హీరోయిన్. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. కానీ సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. ఇలా ఒకసారి అనౌన్స్మెంట్ టైంలో ఒక హీరోయిన్, రిలీజ్ టైంలో మరో హీరోయిన్ మారిపోవడం ఇండస్ట్రీలో కామనే అంటున్నారు.